హాయ్ పిల్లలు, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు పెద్ద ఆయన పెట్టిన పరీక్ష. ఓ గ్రామంలో రమేష్, సురేష్ అనే ఇద్దరు యువకులు పక్కపక్క ఇళ్లలో ఉండేవారు. ఇద్దరూ ఉద్యోగం కోసం చూస్తున్నారు. దగ్గరలోని నగరంలో ఓ పేరు మోసిన వస్త్ర దుకాణంలో ఉన్నత స్థాయి ఉద్యోగం ఒకటి ఖాళీ ఉందని దినపత్రికలో వచ్చిన ప్రకటన ద్వారా తెలుసుకున్నారు. ఎలాగైనా కొలువు సాధించాలని ఆ ప్రకటనలో చెప్పిన చిరునామాకు వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేటప్పటికీ అక్కడ వందల సంఖ్యలో జనాలున్నారు. సాయంత్రం వరకు వీళ్లను అక్కడ ఎవ్వరూ పట్టించుకోలేదు. చాలామంది మధ్యలోనే వెళ్ళిపోయారు. కాసేపటికి ఓ పెద్దాయన వచ్చి, మీరంతా ఉద్యోగం కోసం వచ్చినట్లున్నారు. మా యజమాని పని మీద బయటకు వెళ్ళారు. రేపు ఉదయాన్నే రండి అని చెప్పాడు. నిరాశతో అంతా వెళ్ళిపోయారు. మరుసటి రోజు అందులో సగం మంది కూడా రాలేదు. మళ్ళీ ఆ పెద్దాయన, అయ్యో మీరంతా అప్పుడే వచ్చేసారా? యజమాని ఇంకా రాలేదు, మధ్యాహ్నం వస్తారు, మీరు కూర్చోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం కాస్త సాయంత్రం అయింది, అయినా కూడా యజమాని రాలేదు. ఇలా మరో 3 రోజులు ఏవేవో సాకులు చెబుతూ ఉన్నాడు ఆ పెద్దాయన. 6వ రోజు రమేష్, సురేష్ మాత్రమే వచ్చారు. మునుపటిలాగే సాయంత్రం వరకు ఎదురుచూసి ఖాళీగా వెళ్లాల్సి వచ్చింది. మరో 2 రోజులు ఇదే తంతు. ఇక ఓపిక నశించి, నాకు ఈ ఉద్యోగం వద్దు, పాడు వద్దు అంటూ అక్కడ నుంచి సురేష్ కోపంగా వెళ్ళిపోయాడు. కానీ రమేష్ మాత్రం ఉద్యోగం కోసం వెళ్తూనే ఉన్నాడు. ఇలా 4 రోజులు పూర్తయ్యాయి. షాపులోని పెద్దాయన పిలిచి, రేపు వచ్చి ఉద్యోగంలో చేరిపో అన్నాడు రమేష్తో. ఆ మాటలకు ఆశ్చర్యపోయి, అదేంటి, మీ యజమాని ఇంకా రాలేదు కదా, మీరెలా ఉద్యోగం ఇస్తారు అన్నాడు. అప్పుడు అతను నవ్వి, నేనే యజమానిని, నాకు చాలా వస్త్ర దుకాణాలు ఉన్నాయి, వాటి లెక్కలన్నీ చూసేందుకు చాలా ఓపిక, సహనం అవసరం. అలాంటి లక్షణాలున్న వ్యక్తి కోసమే ఈ పరీక్ష. ఇందులో నువ్వు నెగ్గావు అన్నాడు. రమేష్ సంతోషంగా ఉద్యోగంలో చేరిపోయాడు. బాగుంది కదా. ఈ కథ ఈనాడు ఆదివారం పుస్తకంలో పిల్లల కోసం వచ్చిన కథ అన్నమాట. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.